హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమబంధం 32వ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం. ఓయ్ బాబా, ఫస్ట్ నైట్కి ఇంకా టైం ఉంది, మీరు ఇప్పుడే ముహూర్తం అనుకున్నట్టున్నారు అని చిలుపుగా నవ్వేస్తాడు మనోజ్. అతని నవ్వుకి మిగిలిన వాళ్ళందరూ జతకలిపితే తన్వి మాత్రం సిగ్గుపడుతూ రిషి గుండెల్లో ఒదిగిపోయింది. అప్పగింతల కార్యక్రమంలో తన్వి ఎమోషనల్ అయినా కూడా మనోజ్ తనని హత్తుకొని, ఇక నుంచి మనమందరం కలిసే ఉంటాం కదరా, నువ్వు ఇంకా ఎందుకు ఏడవడం? ఏ ఆడపిల్లకైనా తన పుట్టింటిని వదిలి అత్తారింటికి వెళ్ళే టైంలో ఏడుపు రావడం సహజం. కానీ ఇక నీకు నాకు అన్నీ మన అత్తారిల్లే కదా, అలాంటప్పుడు నువ్వు బాధపడి మిగిలిన వాళ్ళని బాధపడడం కరెక్టేనంటావా అని అడిగాడు. ఆ మాటకి తన్వి కళ్ళు తుడుచుకుని లేదు అన్నట్టు తలూపింది. మనోజ్ చిన్నగా నవ్వి తనని రిషికి అప్పగింతలు చేశాడు. ఆ తర్వాత అందరూ కలిసి రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చాందిని, ప్రీతి, దీప్తి ముగ్గురు కూడా గుమ్మం అవతలు నిలబడి ఒకరి పేర్లు ఒకటి చెప్పుకొని రావాలని అల్లరి చేశారు. దాంతో రిషి చిన్నగా నవ్వేసి, నేను రిషిని, నా భార్య తన్వి రిషి వర్మతో కలిసి వచ్చాను అన్నాడు. ఆ మాటకి తన్వి సిగ్గుపడుతూ తలదించుకుంది. వదినమ్మ, సిగ్గుపడితే కుదరదు, నువ్వు కూడా పేరు చెప్పు అంది చాందిని. తన్వి చిన్నగా నవ్వుతూ, నేను తన్వి, నా భర్త రిషి వర్మతో కలిసి వచ్చాను అని చెప్పింది. చాందిని వాళ్ళు అల్లరిగా నవ్వి, అన్నయ్య పేర్లతో చెప్పారు, మరి నాకు ఆడపడుచు కట్నం అని అడిగింది. రిషి తన పాకెట్లో ఉన్న వ్యాలెట్ తీసి హారతి పళ్ళెంలో పెట్టి, అందులో నా క్రెడిట్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి, మీకు ఏం కావాలంటే అది కొనుక్కోండి అని నవ్వుతూ అన్నాడు. బావా, నువ్వు గనక వాళ్ళకి ఆ కార్డ్స్ అన్నీ ఇచ్చేస్తే వాటన్నిటినీ ఖాళీ చేసేస్తారు, ఇక నీ ఇష్టం అన్నాడు మనోజ్ నవ్వుతూ. సంపాదించినంతా మన వాళ్ళ కోసమే కదా బావా, ఏం పర్వాలేదులే, వాళ్ళకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు అన్నాడు రిషి. నువ్వు బంగారం అన్నయ్య, ఏం కావాలో మేము తర్వాత డిసైడ్ అవుతాంలే, కానీ మీరు మాత్రం కుడికాలు లోపల పెట్టి వచ్చేయండి అని చెప్పి పక్కకు జరిగింది. ఇద్దరు కూడా కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి ప్రవేశం చేశారు. తన్వి దేవుడి దగ్గర దీపం వెలిగించి తన జీవితం బాగుండాలని, తన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంది. తల్లి, ఈ రోజుకి రెస్ట్ తీసుకో, పొద్దున్నే వ్రతం ఉంది అని అన్నారు సులోచన గారు. అలాగే అత్తయ్య అని నేహాన్ని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయింది తన్వి. నిజంగా తనకి ఈరోజు చెప్పలేనంత సంతోషంగా ఉంది. అసలు అనుకోలేదు రిషితో ఇలా లైఫ్ పంచుకుంటానని. నీకు దూరమైన క్షణం నుంచి కూడా నేను బాధపడుతూనే ఉన్నాను. ఇంకా నీతో కలిసి ఉండే అదృష్టం లేదని చాలాసార్లు ఏడ్చాను, కానీ ఆ దేవుడు నా బాధ చూడలేక నిన్ను నా దగ్గరికి చేర్చాడు అని అనుకుంటూ పిల్లల్ని చూస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది. కాసేపటికి చాందిని వచ్చి తన్వి పడుకోవడం చూసి చిన్నగా నవ్వుకొని తనకి పిల్లలకి బ్లాంకెట్ కప్పి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. రిషి తన రూమ్లో బెడ్ మీద పడుకుని తన్వి గురించి ఆలోచిస్తూ తనలోని తను నవ్వుకున్నాడు. లవ్ యూ తన్వి, లవ్ యూ సో మచ్, ఇంక నుంచి నువ్వు నా భార్యవి, ఈ మాట తలుచుకోవడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు. అలా ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యలో చాలా బాగా జరిగింది. వ్రతం అయ్యాక భోజనాలు కానిచ్చి వచ్చిన బంధువులు వెళ్ళిపోగా కాసేపు రెస్ట్ తీసుకోమని రిషి తన్విలు వేరువేరు గదుల్లోకి పంపిస్తుంది సులోచన. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే అలసట కారణంగా నిద్రలోకి జారుకున్నారు. రాత్రికి యథావిధిగా డిన్నర్ అయిపోయాక తల్లి చెప్పడంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు రిషి. కాస్త ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అందంగా పూలతో అలంకరించిన బెడ్ పైన ఉన్న పట్టుబట్టలు చూసి చిన్నగా నవ్వుకుని వాటిని చేతిలోకి తీసుకున్నాడు. కాసేపటి తర్వాత డోర్ తీసిన అలికిడవడంతో వెనక్కి తిరిగి చూశాడు. తెల్లని పట్టు చీరలు, తల నిండా మల్లెపూలతో, బుగ్గలో సిగ్గుతో దర్శనమిచ్చిన తన ప్రియమైన భార్యను చూసి 2 క్షణాలు రెప్పవాల్చడం మర్చిపోయాడు. భర్త చూపులు నేరుగా అతన్ని తాకడంతో చిన్నగా సిగ్గుపడుతుని చేతికున్న గాజుల్ని చిన్నగా కదిలించింది. ఆ గాజుల సౌండ్కి తేరుకొని, ఏంటి ఎంత అందంగా ఉన్నావు అన్నాడు రిషి. అతని మాటలకి అందంగా నవ్వేసింది. హాయ్, ఈ నవ్వుతోనే పిల్లాన్ని టెంప్ట్ చేస్తున్నావు కదే అంటూ తన గుండెపై చిన్నగా నిమురుకున్నాడు రిషి. అతని మాటలకి చిన్నగా సిగ్గుపడుతుని పాలు అంటూ పాల గ్లాసు ఉన్న చేతిని ముందుకు పెట్టింది. తాను కొంచెం తాగి మిగిలినవి ఆమెకి తాగించి, ఇక స్టార్ట్ చేద్దామా అని చిలిపిగా అన్నాడు. ఏంటది అని గుట్టుకలు మింగుతూ అడిగింది తన్వి. చెక్క భజన అంటూ చిరుకోపంగా పెదవులు బిగించాడు. రిషి గారు అంటూ అలకగా మూతి బిగించింది తన్వి. ముడిచిన ఆమె మూతిని చిన్నగా ముద్దాడి, నీకు నీలాంటి బుల్లి తన్వీలు ఓ 2-3 కావాలి ఆమె మెడపై పెదవులతో రాస్తూ హస్కీ టోన్లో అన్నాడు రిషి. మీరిలా కబుర్తోనే కాలక్షేపం చేసేస్తే ఒక్కరు రావటం కూడా కష్టమే. అతని తడి పెదవులు తాకడానికి గట్టిగా కళ్ళు మూసుకుంటూనే అల్లరిగా అంది తన్వి. అమ్మ నా బంగారం, నువ్వు నేను అనుకున్నంత ఇన్నోసెంట్ కాదే అంటూ ఆమెని బెడ్ పైకి చేర్చి ఆమె పైకి చేరిపోయాడు రిషి.
నెక్స్ట్ డే తన్వి లేచేసరికి రిషి తనని చుట్టుకొని పడుకొనున్నాడు. అతన్ని చూడగానే తన పెదవుల మీద నవ్వుతో పాటు తన బుగ్గల్లో సిగ్గు కూడా వచ్చేసింది. ఎంత అల్లరి ఉంది కన్నా నీలో అనుకుంటూ అతని పెదవుల మీద చిన్న పెక్కిచ్చేసి ఫ్రెష్ అవ్వడానికి లేకపోయింది. కానీ ఆమె కదలడంతోనే మెలకు వచ్చిన రిషి తన కిస్ చేయగానే చిన్నగా నవ్వుకొని ఆమె చేతిని పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు. అనుకోని పనికి ఒక్కసారిగా షాక్ అయి అతని కళ్ళలోకి చూసిన తన్వి రిషి కొంటిగా నవ్వుతూ, ఏంటి మేడం అప్పుడే లేచారు, నిద్ర సరిపోయిందా అని అడిగాడు. అతని మాటలకి సిగ్గుపడుతూ, వదులు రిషి అని అంది తన్వి. ఎక్కడికి వదిలేది, వదలడానికా నీ మెడలో 3 ముళ్ళు వేసి మరీ పెళ్లి చేసుకుంది అని అడిగాడు మెడలో ఉన్న తాడిని చూపెడుతూ. అతని మాటలకి చిన్నగా నవ్వుతూ అతని పెదవులపైన చిన్న పెక్కిచ్చి, ఇప్పటికీ దీంతో అడ్జస్ట్ అవు, మిగిలింది ఏమైనా ఉంటే సాయంత్రం చూసుకుందాం అని అతని జుట్టు చెరిపేసి పరుగున ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది తన్వి. వెళ్తున్న తన్విని చూసి చిన్నగా నవ్వుకొని మళ్ళీ బెడ్ మీద పడిపోయాడు రిషి. తన్వి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని రిషి వైపు చూసి, థ్యాంక్ యూ సో మచ్ రిషి, నా లైఫ్లోకి వచ్చినందుకు. ఒకవేళ నువ్వు కనుక మళ్ళీ నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉండేదాన్నే కాదు, అసలు నేను బ్రతికి ఉండేదాన్నో లేదో కూడా తెలియదు నాకు. కేవలం నీ వల్లే నేను ఇంత సంతోషంగా ఉన్నాను, లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని అని ఉంది. అలానే రిషి వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి కిందికి వెళ్ళేసరికి చాందిని పిల్లలకి టిఫిన్ తినిపిస్తుంటే సులోచన గారు తన పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. మనోజ్ ఆమె పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. ఏంటి వదిన అప్పుడే వచ్చేసా, మా అన్నయ్య నిన్ను అంత తొందరగా వదిలేశాడా అని అల్లరిగా అడిగింది. ఆమె మాటలకి బుగ్గలు ఎర్రగా అవుతుంటే పక్కనే ఉన్న మనోజ్ని చూడలేక చాందిని వైపు చూసి కళ్ళతోని ప్లీజ్ అన్నట్టు చూస్తుంది. ఆహా, అసలు వదిలే ఛాన్సే లేదు వదిన, ఇంకా మీ అన్నయ్య గురించి అంటావా, ఆ వర్క్లో పడ్డాడంటే పక్కన భూకంపం వచ్చినా పట్టించుకోడు, కావాలంటే నువ్వే చూడు, ఇక్కడ వీళ్ళు ఎంతలా అరుస్తున్నా కనీసం డిస్టర్బ్ అవ్వకుండా ఆ వర్క్ని ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అంటుంది చాందిని నవ్వుతూ. గంట తర్వాత రిషి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తూ, అమ్మా సాయంత్రం అందరం కలిసి బయటికి వెళ్ళాలి, రెడీ అవ్వండి అన్నాడు. రే పెళ్ళయి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే బయటికేంట్రా అన్నారు సులోచన గారు. చాలా ఇంపార్టెంట్ అమ్మా, లేకపోతే నేను మాత్రం ఎందుకు వెళ్దామంటాను చెప్పు, కాస్త అర్థం చేసుకుని అందరూ రెడీ అవ్వండి అన్నాడు. సరేరా రెడీ అవుతాంలే కానీ నువ్వు వచ్చి టిఫిన్ చెయ్యి అన్నారు సులోచన గారు. ఇప్పుడు అంత టైం లేదమ్మా, చిన్న పని ఉంది, సో బయటికి వెళ్తున్నాను, అక్కడే ఏదో ఒకటి తినేస్తాను, వర్క్ అంతా చూసుకొని మధ్యాహ్నం వచ్చేస్తాను అని తన్వి వైపు ఒకసారి చూసి మనోజ్ దగ్గరికి వెళ్ళి, వెళ్దామా బావా అన్నాడు. 5 minutes రిషి అని తన వర్క్ కంప్లీట్ అవ్వడంతో లాగౌట్ అయి తను ఫోన్ తీసుకుని వెళ్దాం పద అన్నాడు. రిషి గారు టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు, ప్లీజ్ కొంచెం తినేసి వెళ్ళండి అని అడిగింది తన్వి. లేదు తన్వి, చాలా ఇంపార్టెంట్, మధ్యాహ్నం వచ్చేస్తాను కదా, అప్పుడు నీ చేతులతో తినిపించు ఓకేనా, ఇప్పుడు మాత్రం కాదనుకో ప్లీజ్ అన్నాడు రిషి. ఇక అతను వినడు అని బాధగానే సరే అన్నట్టు తలూపింది. దానితో మనోజ్ రిషి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్తున్న వాళ్ళనే చూస్తూ ఉండిపోయింది తన్వి. ఆ తర్వాత సులోచన గారు తనని టిఫిన్ చేయమని చెప్పినా కూడా నాకు వద్దు, నేను రిషి గారు వచ్చాకే తింటాను అని చెప్పి నేహాతో ఆడుకుంటూ ఉండిపోయింది. ఇక వాళ్ళు కూడా తను వినదని సైలెంట్గా ఉండిపోయారు. మధ్యాహ్నం వరకు అతను ఎప్పుడొస్తాడని గుమ్మం వైపు చూస్తూ ఉండిపోయింది. తను ఆమె ఎదురు చూపులు ఫలించినట్టుగా మధ్యాహ్నం 3 అవుతుండగా ఇంటికి చేరారు రిషి ఇంకా మనోజ్లు. వాళ్ళు రాగానే ఎవరితో మాట్లాడకుండా నేరుగా రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోగా తన్వి చాందిని వాళ్ళని ఒకసారి చూసి రిషి దగ్గరికి వెళ్ళింది. అప్పుడే రిషి ఫ్రెష్ అవ్వడానికి తన షర్ట్ తీస్తున్నాడు. ఏమైంది రిషి గారు అంత సీరియస్గా ఉన్నారు అని అడిగింది తన్వి. సీరియస్సా, ఏం లేదురా, ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను అని చెప్పి వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. తన్వి అతనికి డ్రెస్ తీసి పెట్టి లంచ్ కోసమని బయటికి వెళ్ళింది. అతను ఫ్రెష్ చేసేసి వచ్చేలోపే తన ప్లేట్లో రైస్ ఇంకా కర్రీస్ పెట్టుకుని లోపలికి వచ్చింది. అతను డ్రెస్ అప్ అయ్యాక మంచం మీద కూర్చోబెట్టి తనే స్వయంగా తినిపిస్తూ, ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం, ఎందుకంత అర్జెంటుగా వెళ్ళారు, వెళ్ళిన పని అయిందా, అంతా ఓకేనా అని వరుసగా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంది తన్వి. ఆమె కంగారుకి చిన్నగా నవ్వి, అంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదురా, ఈవినింగ్ ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తాను, అప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెప్తాను సరేనా అన్నాడు. సాయంత్రం వరకు వెయిట్ చేయాలంటే నా వల్ల కాదు రిషి గారు అంది తన్వి. వెయిట్ చేయాలి తప్పదు, కొన్నిసార్లు వెయిటింగ్ కూడా బాగుంటుంది. ఏం బాగుంటుందో ఏమో అని అతనికి తినిపించడం పూర్తవడంతో బయటికి వెళ్ళిపోయింది. ఇంతకీ నువ్వు తిన్నావా అని అడిగాడు రిషి అప్పుడే గుర్తుకొచ్చినట్టు. హా నేను తినేశాను అంది తన్వి చిన్నగా. ఇప్పుడు నిజం చెప్పు, అయినా నీ మాటల్లో పడి నీ కళ్ళలోకి చూస్తూ నన్ను నేనే మర్చిపోయాను, అలాంటిది నువ్వు నా గురించి ఆలోచిస్తూ తింటావని మాత్రం నేను అనుకోను, ఇక్కడే ఉండు అని ఆమె చేతిలోని ప్లేట్ తీసుకొని బయటికి వెళ్ళి తన్వి కోసం కూడా ఫుడ్ పట్టుకొని తీసుకొని వచ్చాడు.
అయ్యో, నేను వెళ్ళేదాన్ని కదా రిషి గారు అంది తన్వి చిన్నగా. ఏ, ఇప్పుడు నీకు ఫుడ్ తీసుకుని వస్తే నేనేమైనా అరిగిపోతానా కరిగిపోతానా? ఏమమ్మను కదా. సో సైలెంట్గా నేను పెట్టేది తిను అని ఆమెని హ్యాండ్ వాష్ చేసుకొని రమ్మని చెప్పి తను వచ్చాక బెడ్ మీద కూర్చోబెట్టి తినిపించడం మొదలుపెట్టాడు. అతను అలా భోజనం తినిపిస్తుంటే ఆమెకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలానే ప్రేమగా రిషి వైపు చూస్తూ అతనితో కబుర్లు చెబుతూ పెట్టిందంతా తినేసింది. ఆ తర్వాత అందరూ కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అందరినీ రెడీ అవ్వమని చెప్పి కారులో వాళ్ళు అనుకున్న ప్లేస్కి స్టార్ట్ అయ్యారు. ఆ ప్లేస్, ఆ ఏరియాస్ అన్నీ చూస్తుంటే తన్వి గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంది అంటే తన కళ్ళల్లో నీళ్లు తిరిగే అంత. రిషి చేతిని గట్టిగా పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగింది. వెళ్ళాక చూస్తావు కదా, కాసేపు సైలెంట్గా ఉండు అన్నాడు రిషి. కానీ తన్వికి మాత్రం కాలు చేతులు ఆడటం లేదు. అది గమనించి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని కంగారు పడుకు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, కూల్ అని ఏవేవో మాటలు చెప్తూ తనని డైవర్ట్ చేస్తున్నాడు. రిషి కొంచెం సేపటికి వాళ్ళు రావాల్సిన ప్లేస్కి రీచ్ అయిపోయారు. రిషి కార్ దిగి తన్వి పక్కకు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. తన్వి మాత్రం అలానే షాక్ అయి కళ్ళల్లో నీళ్ళతో అతని వైపే చూస్తూ ఉండిపోయింది. రిషి ఆమె కళ్ళు తుడిచి, నువ్వు ఇలా ఏడుస్తావని కాదు నేను ఇక్కడికి తీసుకొచ్చింది, నువ్వు ఈ ప్లేస్ని బాగా మిస్ అవుతున్నావని తీసుకొచ్చాను. ఇలా ఏడిస్తే లోపలికి తీసుకెళ్లకుండా తిరిగి మన ఇంటికే తీసుకెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇచ్చాడు. అతని మాటకి కళ్ళు తుడుచుకుంటూ మెల్లగా కారులో నుంచి కిందికి దిగింది. ఎన్నో ఏళ్ల తర్వాత తను తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఇంటిని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయి పక్కనే ఉన్న మనోజ్ చేతిని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఈ ఇంట్లో మనకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయిరా, అలాంటి జ్ఞాపకాలని బావ మనకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఈ ఇంటికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు అన్నాడు మనోజ్. కానీ ఇదంతా ఎలా రిషి గారు అని అడిగింది తన్వి. మీకు ఇలాంటి చాలా కష్టం కదా తన్వి, అందుకే అసలు ఇది ప్రజెంట్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉందా అని తెలుసుకున్నాను. మనోజ్ చెప్పాడు. ఇది ఇంకా అలానే ఖాళీగా ఉందని. నేను ఇక్కడికి వచ్చేసరికి ఇంటి చుట్టూ చెట్లు వచ్చేసాయి, ఎవరూ పట్టించుకోక ఇల్లు కూడా చాలా వరకు పాడైపోయినట్టుంది. దాన్ని నేనే దగ్గరుండి అంతా రిపేర్ చేయించాను. ఈరోజు నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను బావ ఇక్కడికి వచ్చి మనం అందరం ఉండడానికి వీలుగా ఈ ఇంటిని రెడీ చేశాను అని చెప్పి తన లోపలికి తీసుకొచ్చాడు. తన్వి ఆ ఇంట్లోకి అడుగు పెడుతూనే తను మనోజ్గా కలిసి ఎంత అల్లరి చేసిందో, రిషి గురించి తలుచుకుంటూ ఎంతలా ఆనందపడిందో, తన పేరెంట్స్ తనని ఎంతగా గారాబం చేసుకున్నారో అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే ప్రతి ప్లేస్ని అపురూపంగా చూస్తూ ముందుకు నడిచింది. రిషి కూడా ఆమె ఆ ఇంటిని ఎంత మిస్ అవుతుందో అర్థం చేసుకుని ప్రేమగా తననే చూస్తూ తను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి తన వెంటే వెళ్ళాడు. ఆ తర్వాత తన్వినే స్వయంగా కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు వంట చేయడంతో అందరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసేసారు. సరే రిషి, మరి ఇంకా మేము స్టార్ట్ అవుతాం అన్నాడు మనోజ్. అదేంటన్నయ్య అప్పుడే వెళ్ళిపోవాలా, ఒక 2 రోజులు ఇక్కడే ఉందాం కదా అని అడిగింది తన్వి బాధగా అతన్ని చూసి. వెళ్ళేది మేము మాత్రమే, మీరు కాదు. మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండి రావాలనిపించినప్పుడు అక్కడికి రండి కానీ అంటూ తన్వి తలనిమిరి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళ 3 పిల్లలు తీసుకుని. అంటే మనం ఇక్కడే ఉంటామా రిషి అని అడిగింది తన్వి అతని వైపు చూస్తూ. అవును, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. ఇద్దరు కాసేపు అక్కడే హాల్లో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత తన్వి నిద్ర వస్తుందని చెప్పడంతో ఆమెను 2 చేతులతో లిఫ్ట్ చేశాడు రిషి. అయ్యో రిషి, నేను నడుస్తాను కదా అని కంగారుగా అడిగింది. నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు బంగారం అని ఆమెను అనాలి లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళి తన్వి చేతులతో అక్కడున్న రూమ్ డోర్ ఓపెన్ చేయమన్నాడు. తను డోర్ ఓపెన్ చేయగానే అక్కడున్న ఏర్పాట్లను చూసి ఒక్కసారిగా షాక్ అయి రిషి వైపే చూసింది. దీనికోసమే అంత లేట్ అయింది మధ్యాహ్నం నీ దగ్గరకు రావడానికి. ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా తన పుట్టింట్లోనే ఫస్ట్ నైట్ చేసుకోవాలని. ఫస్ట్ నైట్ ఎలాగో ఇక్కడ కుదరలేదు, కనీసం సెకండ్ నైట్ అయినా ఇక్కడ చేసుకుందామని ఇలా తీసుకుని వచ్చాను అని ఆమెని బెడ్ మీద చేర్చాడు రిషి. అతను తన గురించి ప్రతి విషయం ఎంతలా కేర్ తీసుకుంటున్నాడో తలుచుకుంటూ అతని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ సో మచ్ రిషి అని చెప్పింది తన్వి. ఐ లవ్ యూ టూ తన్వి అని ప్రేమగా ఆమె పెదవుల్ని కిస్ చేస్తూ ప్రణయ యుద్ధానికి సిద్ధమయ్యాడు రిషి. అతనికి అనుకూలంగా మారి అతనితో కలిసిపోయింది తన్వి. ఒక 2 రోజులు ఈ ఇంట్లోనే ఉంటూ తన తల్లిదండ్రుల జ్ఞాపకాలని, రిషి ప్రేమను పూర్తిగా ఎంజాయ్ చేశాక తిరిగి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అవును రిషి, ఇంతకీ ప్రీతిని జై యాక్సెప్ట్ చేశాడా? ఇంతకాలం కోపంతో ఆమెను దూరం పెట్టాడు. ఇప్పటికైనా అతని కోపాన్ని వదిలేసి తనని పెళ్లి చేసుకోమని చెప్పొచ్చు కదా. ఎంతకాలం అని ప్రీతి అలా ఒంటరిగా ఉంటుంది చెప్పు. అటు తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళక ఇటు జైతో ఉండలేక తను చాలా బాధపడుతుంది రిషి. ఒక్కసారి జై అన్నయ్యతో నువ్వే మాట్లాడాలి అని అంది తన్వి. అలాగే తన్వి, నేను రేపే వాడితో మాట్లాడతాను అన్నాడు రిషి. అన్నట్టుగానే నెక్స్ట్ డే రిషి జైకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. అతను వచ్చేసరికి అప్పటికే ప్రీతి కూడా అక్కడే ఉంది. ప్రీతిని ఒకసారి చూసి తిరిగి రిషి వైపు చూసి, ఏంట్రా ఏదో మాట్లాడాలని రమ్మన్నావు, ఏంటి విషయం అని అడిగాడు జై. ఏం లేదురా,
నీ పెళ్లి గురించే మాట్లాడదామని పిలిచాను. ఎంతకాలమని నీ మనసులో ప్రేమను దాచిపెట్టి పైకి కోపం అని ముసుగు వేసుకుని ఉంటావు చెప్పు. జరిగిన వాటిని మనం మార్చలేం కాబట్టి ఇప్పటికైనా తను యాక్సెప్ట్ చేయి. ఇదే నీ ఫ్రెండ్గా నేను అడుగుతున్న కోరిక అన్నాడు జై. రిషి ఇంతలో ప్రీతి అతని దగ్గరకు వచ్చి, నిజమే జై, నేను చాలా తప్పులు చేశాను. నా వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడ్డారు, కానీ ఇప్పుడు నా తప్పుని నేను తెలుసుకున్నాను. అందుకే కదా అందరికీ క్షమాపణ చెప్తున్నాను. నిజమే, క్షమాపణ చెప్తే చేసిందంతా మారిపోదు, కానీ ప్రతి ఒక్క మనిషికి ఒక ఛాన్స్ అంటూ ఇవ్వాలి కదా. ఆ ఛాన్స్ ఏదో నాకు ఇవ్వచ్చు కదా జై అని అడిగింది ప్రీతి బాధగా అతని వైపు చూస్తూ. ఇంతమంది అడుగుతున్నారని కాదు, కానీ ప్రీతి కళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపం చూశాక తను నిజంగానే మారిందని అర్థం చేసుకుని, ఓకే రిషి, నేను తనని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని అన్నాడు జై. ప్రీతి వెంటనే వెళ్ళి జైని హక్ చేసుకుని, ఐ ఆమ్ వెరీ సారీ జై, ఇప్పటి వరకు నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు. ఇక మీదట నా వల్ల ఎవరూ బాధపడకుండా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేలా నేను చూసుకుంటాను అంది ప్రీతి. ఐ లవ్ యూ ప్రీతి అన్నాడు జై ప్రేమగా ఆమెని మరింత హత్తుకుంటూ. ఐ లవ్ యూ టూ జై, ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను వదలకు. నువ్వు మాట్లాడకుండా ఉంటే నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది అంది. ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను, ఎప్పుడు నీతోనే ఉంటాను అని ఆమె నుదుటిపైన కిస్ చేసి ప్రామిస్ చేశాడు జై. ఆ తర్వాత మంచి ముహూర్తాన అంగరంగ వైభవంగా జై ప్రీతిల పెళ్లి చేశారు రిషి వాళ్ళందరూ కలిసి. తన్వి రిషి భుజం పైన తల పెట్టుకుని, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది రిషి, నీతో ఇలా కలిసి ఉండడం, మనకంటూ ఒక పాప, నిజంగా ఊహించుకోవడానికి చాలా ఆనందంగా ఉంది అంది. మరి నేహాకు ఒక చెల్లిని కూడా ఇచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందేమో కదా అన్నాడు రిషి ఆమె నడుము చుట్టూ చేతులు వేస్తూ. ఏంటిది అందరూ ఉన్నారు అని సిగ్గుపడుతూ తలదించుకుంది. ఎంతమంది ఉన్నా నేను పట్టుకున్నది నా భార్యనే కదా, ఏం ప్రాబ్లం లేదులే, కానీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. మరి నేహాకి చెల్లిని ఎప్పుడు ఇద్దాం అని అడిగాడు రిషి. నువ్వు ఎప్పుడంటే అప్పుడే, నేను రెడీగా ఉన్నాను అని అంది తన్వి సిగ్గుపడుతూ. అయితే వీళ్ళ రిసెప్షన్ అవ్వగానే మన ప్రయత్నాలు మనం స్టార్ట్ చేద్దాం అని అల్లరిగా నవ్వేశాడు రిషి. అతని నవ్వులోని కొంటెదనం చూసి సిగ్గు మొదలైంది తన్వికి. వాళ్ళ అల్లరిని చూస్తున్న మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. మరి ఇక్కడితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.